వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ ఉప్పు మిరపకాయలండి. వీటిని చల్ల మిరపకాయలు కూడా అంటాము. ఇవి తయారు చేసే విధానం ఏం లేదండి. ముందు రోజు రాత్రి పచ్చిమిర్చిని తీసుకొచ్చాం కదండి, వాటిని ముందు రోజు రాత్రి మజ్జిగ కల్లుప్పేసి వాటిని అందులో ఊరబెట్టి పెడతామండి. ముందు రోజు రాత్రి ఊరబెట్టామా, పక్క రోజు ఉదయం మళ్ళీ ఎండలో ఎండబెడతాము. మళ్ళీ సాయంత్రం మళ్ళీ అదే మజ్జిగలో వీటిని మిరపకాయలు మళ్ళీ ఊరబెట్టి పెడతాం. ఉదయం ఎండబెట్టుకోవడం, సాయంత్రం ఊరబెట్టుకోవడం. ఇదే విధంగా 3-4 రోజులు చేసామనుకోండి, బాగా ఊరిపోతాయి, మజ్జిగ కూడా దాంతో అయిపోతాయి. అప్పుడు ఇంకొక 2-3 రోజులు విడిగా ఎండబెట్టుకోవాలండి. అప్పుడు ఈ విధంగా వచ్చేయండి, ఎండబెడితే గలగల అంటే ఇటు వచ్చేస్తాయి. ఇటు వచ్చినాయి అనుకో, ఇంకెన్ని రోజులైనా మనం స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు. మీకు ఊరబెట్టే విధానం చూపిస్తాను, ఎలా ఊరబెట్టుకుంటారో. తర్వాత వీటిని ఎలా వేయించుకోవాలో కూడా చూపిస్తాను, వేపుకునేది. అదండి, చూడండి. ఈ ఉప్పు మిరపకాయలు తయారు చేసుకోవాలంటే మనం ముందుగా 1/2 లీటరు పెరుగు తెచ్చుకున్నామండి. అది మజ్జిగ చేసి పెట్టుకున్నాము. ఈ 1/2 లీటరు మజ్జిగలో మనకి ఇదిగో 100 గ్రాములు కల్లుప్పు వేసుకుంటామండి. ఈ ఉప్పు మిరపకాయలు, అదే చల్ల మిరపకాయలు కూడా అంటారు. 1/2 కేజీ పచ్చిమిరపకాయలకి ఈ మెజర్మెంట్లు కావాలండి. ఇదే విధంగా మనం చూడండి, ఈ 1/2 కేజీ పచ్చిమిర్చిని మనం తీసుకొచ్చి కడిగి తుడిచి శుభ్రంగా ఆరబెట్టి పెట్టుకున్నామండి. వాటిని ఈ విధంగా చీకురు పుల్లతో అయినా ఏదో ఒక దాంతో అలా గుచ్చుకోవాలండి. ఎందుకంటే అప్పుడు వాటిలో కారం కొంచెం తగ్గి ఉప్పు పులుపు బాగా పడతాయండి. ఇదే విధంగా మొత్తం ఈ పచ్చిమిరపకాయలంతా ఈ విధంగా చేసి పెట్టుకోవాలా. చేసి మనం మొత్తం కలిపి మూతపెట్టి పెట్టుకుంటామండి. ఒక రోజంతా ఇలా ఊరబెట్టుకుంటాం మజ్జిగలో. పక్క రోజు ఉదయం మళ్ళీ చూడండి, ఇప్పుడు ఈ తాంబాళంలో, ఈ గిన్నెలో మనం ఈ ఊరబెట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నీ ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇదే విధంగా మనం 4 రోజులు, దగ్గరగా 3-4 రోజులు ఈ మజ్జిగలో, ఈ ఊరే మజ్జిగ మొత్తం అయిపోయేంత వరకు మనం ఉదయం ఎండబెట్టుకోవడం, సాయంత్రం మళ్ళీ వాటిని మజ్జిగలో ఊరబెట్టుకోవాలండి. ఈ విధంగా ఊరబెట్టుకోవాలి. ఇదే విధంగా ఒక 4 రోజులకి మజ్జిగ మొత్తం వీటికి ఊరిపోతాయండి. ఇదే విధంగా ఊరాలండి. ఇలా 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు విడిగా ఎండబెట్టుకో. చూడండి, ఇప్పుడు ఉప్పు మిరపకాయలు వేయించుకుందామండి. బాండల్లో కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి, ఈ కొంచెం కలర్ మారేదాకా మనకు అర్థమైపోద్దండి. వేయించుకునేటప్పుడే కొంచెం మంచి కలర్లోకి వచ్చేదాకా వేయించేసుకోవాలండి. వీటిని మామూలుగా ఉప్పు మిరపకాయలు ఏం లేదండి, మన పప్పు కూరల్లోకి కానీ, పప్పు అన్నంలోకి కానీ, తర్వాత మనకి మజ్జిగ అన్నం, అదే పెరుగు అన్నంలోకి కానీ, వీటిలోకి చాలా బాగుంటుందండి కాంబినేషను. మీకు ఈ ఉప్పు మిరపకాయలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్